వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, కుటుంబ ఆస్తుల వివాదం అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వివేకారెడ్డి హత్య కేసు ఎప్పటి నుంచో నలుగుతూనే ఉంది. మరి దానిపైన వాస్తవాలు బయటికే రాలేదన్నారు షర్మిల. అవి బయటికి రాకుండా చేయటానికే ఆస్తుల అంశాన్ని ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే ముందుకు తెస్తున్నారని షర్మిల ఆరోపించారు. అసలు నాకు ఆస్తుల ఎజెండా కాదు, వివేక హత్యను గుండుపోటుగా చూపించే కట్టుకథల వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసు అంటూ కూడా మండిపడ్డారు ఆమె. ఇక అవినాష్ రెడ్డి పాత్రపై తాను ప్రశ్నిస్తే తనపైనే అపవాదులు మోపుతున్నారని కూడా ఆరోపించారు. ఈ కేసు ఇంకా సజీవ అంశమే. వచ్చే ఎన్నికల వరకు ఇది రాజకీయంగా ఖచ్చితంగా జగన్కి ప్రభావం చూపిస్తుందని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే ఇటీవల చూస్తే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు విచారణ ఇంకా పూర్తి కాలేదు, క్లీన్ చిట్ ఎలా వస్తుంది? విచారణ ముగియలేదని కూడా షర్మిల పేర్కొన్నారు. నిజాలు వెలుగులోకి రావాల్సిందే, అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటామని కూడా చెప్పారు ఆమె. ఇక అయితే ఇటీవల చూస్తే మన వైఎస్ విజయమ్మ ఆవిడ లేఖ కూడా ఒకటి బయటకు వచ్చింది. అది రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆ లేఖ ఫేక్ అని షర్మిల రాయించిందని, చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇద్దరూ కలిపి ప్రచారం చేస్తున్నారని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆరోపించారు. మరి దీనిపైన కూడా ఘాటుగానే స్పందించారు షర్మిల. లేఖ ఫేక్ అయితే సాక్షి రిపోర్టర్ను పంపి అమ్మ బయట తీసుకోవచ్చు కదా అని కూడా ప్రశ్నించారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి మనవలందరికీ ఆస్తులు సమానంగా పంచాలనే తల్లి అభిప్రాయాన్ని కూడా మీరు ఫేక్ అని చెప్పటం ఎంత దుర్మార్గంగా ఉందో అని కూడా అన్నారు. నాతోనే కాదు, నా తల్లిని కూడా లక్ష్యంగా చేసుకొని వైఎస్ఆర్ పార్టీ విమర్శలు చేస్తున్న వారిపై కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే సాక్షి మీడియా వ్యవహారంపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటుంది సాక్షి, సత్యమేవ జయతే అని కింద కొటేషన్ కూడా రాస్తోంది. మరి ఇలా చేస్తున్నప్పుడు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. నాకు ఆస్తులే ముఖ్యమైతే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్నే కాదు, ఆస్తి కోసమే పోరాడేదాన్ని అని కూడా స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఆస్తుల విషయంలో అన్యాయం జరిగిందనే విషయాన్ని విజయమ్మ ప్రస్తావించారని కూడా తెలిపారు. మరి షర్మిల వ్యాఖ్యలతో వైఎస్ఆర్ కుటుంబ విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. వివేక హత్య కేసు, ఇప్పుడు ఈ ఆస్తుల వివాదం, దాని తర్వాత విజయమ్మ రిలీజ్ చేసిన లేఖ, వాటితో పాటు మీడియా ఆరోపణలు, ఇవన్నీ కలిపి ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కొత్త చర్చకే దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న వేళ ఈ అంశాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో అన్నది ఆసక్తిగా మారింది. మరి ఇక ముందు వివాదం మరింత ముదరబోతుందా, లేకపోతే వాళ్ళ అంతర్గతంగా ఏమైనా పరిష్కారాన్ని వెతుక్కుంటారా అన్నది మాత్రం చూడాల్సిందే. కానీ షర్మిల దూకుడు పెంచడం మాత్రం రాష్ట్ర రాజకీయాలను మరొకసారి వేడెక్కిస్తోంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.